అనాథాశ్రమం అంటే అర్థం ఏంటి? అమ్మా నాన్న లేని వాళ్ళ అనాథ అంటారు. ఎవరో ఒకళ్ళు ఉన్నవాళ్ళు అనాథ అవరే. కాకపోతే ఎవరో ఒకళ్ళు ఉన్నా సరే వాళ్ళని చేర్చుకోవడం, లేదా అనాథాశ్రమం పేరుతో పేద పిల్లల్ని తీసుకొచ్చి చేర్చుకోవడం. ఇది తాజాగా బయటపడ్డటువంటి 3 పిల్లలు చనిపోవడానికి కారణమైనటువంటి కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగినటువంటి విషాద సంఘటన. జోషువా అనే బాబు, సజ్జా అనే పాప, భవానీ అనే పాప చనిపోయినటువంటి ఉదంతం. ఏంటయ్యా అంటే ఇలాంటి ఆశ్రమాల కంటే పేద పిల్లలకి అన్నప్పుడు ఎక్కడో ఏదో ఫంక్షన్ జరిగిందట. ఆ ఫంక్షన్లో మిగిలిపోయిన బిర్యానీని తీసుకొచ్చి వీళ్ళందరికీ పెట్టారు. అది తిని ప్రాణాలు కోల్పోయారు. 45 మంది ఆసుపత్రులు పాలై ఉన్నారు. బేసిక్గా అది చూస్తే ఒక రేకుల షెడ్డు. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, అమ్మఒడి లాంటి పథకాలు పెట్టిన ఆ డబ్బులు తాము తీసుకుని ఆ తల్లిదండ్రులు ఇలాంటి వాటిట్లలో చేర్చారా, లేకపోతే ఇలాంటి హాస్టల్లో చేర్చేసి తల్లిదండ్రులు ఆ డబ్బులు తినేశారా? ఎందుకంటే ఇవాళ స్కూళ్ళల్లో చదివించుకోవడానికి చక్కటి అవకాశాలు నాడు నేడు కింద బాగుపడ్డటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంలో లేకపోతే 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఇట్లాంటి హాస్టళ్లలో ఉంచారు తమ బిడ్డల్ని అంటే ఏమనుకోవాలి? చివరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇంకోటి అది చూస్తే ఒక రేకుల షెడ్. ఒక ఆస్పెక్ట్ అతను నిర్వాహకుడు అరెస్ట్ అయ్యాడు, కానీ ఒక ఆస్పెక్ట్లో అయితే అతను అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి చూసుకుంటున్నాడు. 10 ఏళ్ల నుంచి బాగానే చూసుకున్నాడట. ఇవాళ జరిగింది కాబట్టి. కాకపోతే అనుమతులు లేవు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. మామూలుగా అనుమతులు ఉండాలంటే పక్కా బిల్డింగ్ అయి ఉండాలా, వెంటిలేషన్ కరెక్ట్గా ఉండాలి. ఇట్లా రేకుల షెడ్డులో అనాథాశ్రమాలకి అవకాశం ఇవ్వరు సాధారణంగా. బట్ పాస్టర్ గారు కాబట్టి, పాస్టర్ గారు చర్చి అంటే పట్టించుకోకపోబట్టి, ప్లస్ పేద పిల్లలే కాబట్టి ఎవరికి పట్టనట్టుంది. లేదా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళని పిలిచి మీటింగులు పెట్టించుకుని రాజకీయంగా కూడా ఏమైనా గెయిన్ అయ్యారేమో తెలియదు. ఓవరాల్గా అయితే 3 ప్రాణాలు కోల్పోయాక ఇప్పుడు చర్చ నడుస్తోంది.